వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి వినియోగం విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. సిఐ రామానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో 7 మంది యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1.7 కేజీల గంజాయి, ఒక ఆటో, 1300 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు విజయవాడ నుండి గంజాయి తెచ్చి గుంటూరులో విక్రయిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచగా మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతవరపాటు లేవరపాటు దగ్గర అగ్రికల్చర్ గోడౌన్ వద్ద కొంతమంది వ్యక్తులు గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న రాబడిన సమాచారం మేరకు వట్టిచెరుకూరు ఎస్ఐ గారు సిబ్బంది అక్కడికి వెళ్ళి అక్కడ కొంతమంది సస్పిషియస్ పర్సన్స్లో ఉన్నటువంటి వ్యక్తులు పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 1700 గ్రాముల గాంజాను, 1300 రూపాయల డబ్బును మరియు వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి ఒక ఆటో సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పంచనామా ద్వారా పట్టుకున్న తర్వాత 12:30కి అరెస్ట్ చేసేసి పోలీసులు తీసుకొచ్చిన తర్వాత వట్టిచెరుకూరు సిఐ గారు పూర్తిగా దాన్ని గిరాఫ్ చేసేసి అరెస్ట్ చేసేసి రిమాండ్ చేస్తున్నారు. సో ఇందులో మెయిన్ పర్సన్ సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి, అతనితో పాటు ఇంకా ఒక 6 మంది ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళంతా కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోయినటువంటి యువత. వీళ్ళు ఎక్కడి నుంచైనా సరే గంజా తెప్పించుకోవడం, వాడుకోవడము, కొంత అమ్ముకోవడము ఇట్లా రకరకాలు చేస్తున్నారు. సో వీళ్ళందరినీ మేము పూర్తిగా నిఘా పెట్టాము. గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము కంటిన్యూగా ఈ సంకల్పం అనేటువంటి దాంట్లో భాగంగా కంటిన్యూ గాంజా మీద కుమారు మోపుతాము. సో ప్రజలకు మరియు యువతకు రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోకుండా వాళ్ళ ఆరోగ్యం బాగా చూసుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, సమాజం బాగుండేలా చూసుకోవాల్సిందిగా మరోసారి కోరుతున్నాము. ఇటువంటి చెడు అలవాట్లకు బానిసలుగా మారితే ఎంతటి వారు సరే వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసేసి వారి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడము, తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్ కింద గట్టిగా కేసులు పెట్టి వాళ్ళందరినీ జైలు విత్తనం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను.